హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ వచ్చాయి. మరి ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది, ఎంత డబ్బు రిటెన్షన్ మీద స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేది మనం టీం వైజ్ చూద్దాం. ముందుగా మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్ విషయంలో రిటెన్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా 6 రిటెన్షన్స్ ఇవన్నైతే ఇచ్చారు, కానీ 6 రిటెన్షన్స్ తీసుకోవడం అంత ఈజీ ఏమి కాదు. మీరు కనుక 6 రిటెన్షన్స్ తీసుకుంటే ఫుల్గా బోల్డంత డబ్బులు, అంటే 79 కోట్లు అవుట్ ఆఫ్ యువర్ టోటల్ పర్స్ ఆఫ్ 120 crores మీకు 79 కోట్లు ఖర్చు అయిపోతుంది. అంటే యూ విల్ బి లెఫ్ట్ విత్ జస్ట్ 41 crores. 41 crores మీరు మిగతా 20 మంది ప్లేయర్స్ను లేదా 19 మంది ప్లేయర్స్, మిగతా 19 ప్లేయర్స్ మీరు 41 crores తీసుకోవాలి. చాలా టైట్ రోప్ వాకింగ్ అయిపోతుంది. అందుకని టీమ్స్ ఆచితూచి చాలా సెలెక్టివ్గా, చాలా 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 ఏమంటారు ప్రూడెంట్గా ఈ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్హెచ్కి వాళ్ళ కోరిక నెరవేరింది. అదేంటంటే ఫారిన్ ప్లేయర్స్ రిటెన్షన్ మీద ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. గతంలో ఎప్పుడు కూడా మనకి 2 కంటే ఫారిన్ ప్లేయర్స్ రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ ఈసారి ఫారిన్ ప్లేయర్సా ఎవరో కాదు, మీరు 6 ఎవరినైనా రిటైన్ చేసుకోండి, బట్ 5 క్యాప్డ్ ప్లేయర్స్, 1 అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి అని అదొక్క నిబంధన మాత్రం పెట్టారు. సో అందుకని వాళ్ళు దాన్ని కోరుకున్నది ఎందుకు? వాళ్ళ ఫారిన్ త్రిమూర్తులు ఎవరంటే ప్యాట్ కమిన్స్, హెన్రీ క్లాసన్ అండ్ ట్రావిస్ హెడ్, ముగ్గురు కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫైనల్కి వెళ్ళడంలో అంత బాగా పర్ఫామ్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. వాళ్ళు ముగ్గురిని రిటైన్ చేసుకోవాలనేది ఎస్ఆర్హెచ్ మెయిన్ అంబిషన్, మెయిన్ ఇంటెన్షన్. సో దానికి వాళ్ళకి ఆ కోరిక నెరవేరింది. దే షుడ్ ఫీల్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఆ ముగ్గురిని రిటైన్ చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ అవుతుంది? 18 + 14 + 11 అంటే 43, 43 అవుతుంది. 43 crores అవుతుంది. మరి లాస్ట్ ఇయర్ హీరో మరొకరున్నారు కదా, అభిషేక్ శర్మ కూడా సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ సీజన్ యాజ్ ఓపెనర్. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించారు. సో అతను వదిలేసేలాగా అతన్ని రైట్ టు మ్యాచ్ కోసం మీరు కనుక అతను ఆక్షన్లో పెడితే కావాలని, ఎందుకంటే ఎవ్రీబడి నోస్ దట్ ఎస్ఆర్హెచ్ నీడ్స్ హిమ్ బ్యాడ్లీ, కాబట్టి వాళ్ళు ఆ రేట్ పెంచేస్తారు. దే విల్ జాకప్ హిస్ ప్రైస్ ఖచ్చితంగా. అదిగాక ఈసారి ఇంకో కొత్త రూల్ కూడా ఉంది. మీరు రైట్ టు మ్యాచ్ యూజ్ చేసిన తర్వాత కూడా లాస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉంటారో, సక్సెస్ఫుల్ బిడ్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మరొక బిడ్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మని మీరు ఆక్షన్లో పెట్టి అతన్ని 6 కోట్లకో వేరే టీం ఢిల్లీ క్యాపిటల్స్ తగ్గించుకుంది అనుకోండి, మీరు 6 కోట్లకి రైట్ టు మ్యాచ్ కార్డు యూజ్ చేసినా సరే వాళ్ళు ఏమంటారు, లేదు మేము 10 కోట్లు పెడతామని ఇంకొక బిడ్ వాళ్ళు ఎక్స్ట్రా బిడ్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఎంతనే ఇవ్వచ్చు. సో అలాంటి సినేరియోలో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లీవ్ హిమ్ ఇన్ ద ఆప్షన్. ఆ ఛాన్స్ తీసుకుంటే చాలా కష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఇందాక చెప్పినట్టుగా మీకు ఇచ్చారు రిటెన్షన్లో రూల్స్లో ఏంటంటే, ఫస్ట్ రిటెన్షన్ 18 crores, సెకండ్ రిటెన్షన్ 14 crores, థర్డ్ రిటెన్షన్ 11 crores, మళ్ళీ ఫోర్త్కి వచ్చేసారు. ఫోర్త్ రిటెన్షన్ని దాన్ని డిస్కరేజ్ చేయడం కోసం ఫోర్త్ రిటెన్షన్ 18 crores పెట్టారు, ఫిఫ్త్ రిటెన్షన్ 14 crores. సో మీరు 3 దాటితే, ఆ ఫిగర్ దాటితే మీకు చాలా కాస్ట్లీ పడుతుంది, చాలా చాలా కాస్ట్లీగా పరిణమిస్తుంది. సో అందుకని కానీ ఇక్కడ తప్పనిసరి పరిస్థితి అభిషేక్ శర్మను కూడా రిటైన్ చేసుకోవాలి. అంటే టోటల్గా 18 + 14 + 11 + 18 61 crores అవుతుంది. 61 crores స్పెండ్ చేయాలి, తప్పదు. ఎందుకంటే అభిషేక్ శర్మ చాలా ఇంపార్టెంట్ మెంబర్. ది స్టార్ట్ గివెన్ బై అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్. అదే కదా సన్ రైజర్స్ అంత బాగా పర్ఫామ్ చేయడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. సో అందుకని వాళ్ళిద్దరు వదిలే పరిస్థితి లేదు. ప్యాట్ కమిన్స్ టీంకి ఒక బ్రహ్మాండమైన డైరెక్షన్ ఇచ్చాడు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బాగుంది యాజ్ ఎ బౌలర్గా. క్యాప్టెన్గా అతను టీంని లీడ్ చేసిన తీరు, లాస్ట్ బిఫోర్ ఇయర్, దట్ వాజ్ ఇన్ 2023, లాస్ట్ ప్లేస్లో ఉన్న టీంని ఈసారి రన్నర్అప్గా కంప్లీట్గా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ అందించాడు. సో అతని క్యాప్టెన్సీ అందరికీ చాలా చాలా ప్రశంసలు పొందింది. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ ప్యాట్ కమిన్స్ని నలుగురు కావాల్సింది. సో 61 crores మీరు స్పెండ్ చేయాల్సిందే. దాంట్లో దేర్ కెనాట్ బి ఎనీ 2 ఒపీనియన్స్. మీలో ఎవరికి కూడా సన్ రైజ్ ఫ్యాన్స్ చూస్తుంటారు వీడియో, మీకు ఎవరికి కూడా దాంట్లో
భిన్నాభిప్రాయం ఉంటుందని అనుకోను. అందరు కూడా నా అభిప్రాయంతో ఏకీపిస్తారు. ఆల్ 4 హ్యావ్ టు బి రిటైన్డ్ ఎట్ ఎనీ కాస్ట్. ఎనీ కాస్ట్ అంటే 61 కోట్ల కాస్ట్తో వాళ్ళు నలుగురిని రిటైన్ చేసుకుని తీరా. నో అదర్ గో. ప్లస్ ఇంకా మీకు అన్క్యాప్డ్ ఫిఫ్త్ రిటెన్షన్ అవసరం లేదు. ఫిఫ్త్ రిటెన్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. మరొక 14 కోట్లు పెట్టి ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐడెన్ మార్క్రమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐడెన్ మార్క్రమ్ అంతకంటే చాలా తక్కువ అమౌంట్ దొరుకుతాడు. భువనేశ్వర్ కుమార్ని కానీ నటరాజన్ చాలా ఇంపార్టెంట్ బౌలర్స్, వాళ్ళిద్దరు కూడా టీంకి చాలా ఇంపార్టెంట్ బౌలర్స్. కానీ ఇద్దరిని కూడా 14 కోట్లు పెట్టి, ఎందుకంటే ఫిఫ్త్ రిటెన్షన్ అంటే మీకు 14 కోట్లు అవుతుంది. 14 crores పెట్టి వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు ఇద్దరు ఎవరిని కూడా. భువనేశ్వర్ కుమార్ ఈజ్ ఆల్రెడీ ఐ థింక్ ఈజ్ 34, 35. సో ఆ ఏజ్లో అతన్ని 34 అనుకుంటా, అతన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని అనుకోను. హీ కెన్ బి బ్రాట్ బ్యాక్, అతన్ని బైబ్యాక్ చేయొచ్చు మీరు. అంతకంటే పెద్ద అమౌంట్కి పలుకుతాడని అనుకోను నేను. ఒక 5-6 కోట్లలో భువనేశ్వర్ కుమార్ని మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. ఈవెన్ నటరాజన్ కొంచెం ఎక్కువ అమౌంట్కి వెళ్తాడు. అది యార్కర్ స్పెషలిస్ట్ కాబట్టి లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ 14 matches ఆడి 19 వికెట్లు తీశాడు నటరాజన్. బట్ స్టిల్ నటరాజన్ కూడా బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంది. 14 కంటే తక్కువ వస్తుంది. మనం చూస్తే ఏంటంటే మీకు లాస్ట్ టైం మెగా ఆక్షన్ జరిగినప్పుడు 22లో జరిగినప్పుడు, 22 సీజన్కి గాను మెగా ఆక్షన్ జరిగినప్పుడు మీకు హయ్యెస్ట్ బిడ్ 15 crores చేంజ్ వచ్చింది. ఎవరికి? మన ఇషాన్ కిషన్కి. కొంతమంది ఫాస్ట్ బౌలర్స్కి మంచి 10 crores అలా వచ్చాయి. 10 crores దాటలేదు. అంటే ఈసారి మొత్తం పర్స్ 120 crores పెరిగింది కాబట్టి 10 కాకపోతే కొంచెం పెరుగుతుంది. అయినా కూడా 14 crores లోపలే మీరు నటరాజన్ని కానీ భువనేశ్వర్ కుమార్ని కానీ బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నో నీడ్ టు గో ఫర్ దెమ్. అలాగే మార్క్ యాన్సన్ కూడా. మార్క్ యాన్సన్ ఏంటంటే బ్లో హాట్, బ్లో కోల్డ్ టైప్ ఆఫ్ ఏ ప్లేయర్. అంటే ఒక మ్యాచ్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తారు, ఒక మ్యాచ్లో బౌలర్ రన్స్ ఇచ్చేస్తారు. సో అతని గురించి కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ టాలెంటెడ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, టాల్ పేసర్. ఉప్పల్ వికెట్ కూడా అతని బౌన్సీ ట్రాక్ కూడా అతని బౌలింగ్ టైప్కి సూట్ అవుతుంది. అంత బాగానే ఉంది. బట్ ఈ నీడ్ నాట్ గో ఫర్ హిమ్. రిటెన్షన్ కానీ రైట్ టు మ్యాచ్ కానీ వెళ్ళాల్సిన అవసరం. రైట్ టు మ్యాచ్ వెళ్ళొచ్చు, తక్కువ అమౌంట్కి వస్తే రైట్ టు మ్యాచ్లో అతన్ని తీసుకునే అవకాశం. సో ఈ నలుగురిని మాత్రం రిటైన్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి పేరు చెప్పట్లేదని మీలో కొంతమంది కోపం కూడా రావచ్చు. నితీష్ కుమార్ రెడ్డిని వాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక తిరకాసు కూడా ఉంది. నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు అన్క్యాప్ ప్లేయర్కి అయితే ఎంత మీకు జస్ట్ 4 crores సరిపోతుంది. నితీష్ కుమార్ రెడ్డి కమింగ్ ఎట్ 4 crores ఇది భలే మంచి చౌకబేరం, దాంట్లో డౌటే లేదు. నితీష్ కుమార్ రెడ్డి 4 కోట్లుగా వస్తున్నాడంటే హ్యాపీగా మీరు అతన్ని రిటైన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ తిరకాసు ఏంటంటే 6వ తారీఖు నుంచి జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్లో ఇండియన్ టీంకి అతను సెలెక్ట్ అయ్యాడు. T20 సిరీస్ 3 మ్యాచ్లు. ఆ 3 మ్యాచ్ల్లో అతను కనుక ఒక మ్యాచ్లో ఆడిస్తే అతను క్యాప్ ప్లేయర్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ మీరు రిటైన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు షెల్ అవుట్ 14 crores ఫర్ హిమ్. 14 కోట్లు ఇచ్చి అతన్ని రిటైన్ చేసుకోవాలి. బట్ 14 కోట్లతో అతను రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అతను మంచి అమౌంట్కి వెళ్తాడు. చాలా టీమ్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. యంగ్స్టర్, మంచి టాలెంటెడ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఎమర్జ్ అవుతున్నాడు. మంచి బిగ్ హీటర్, అంతా బాగానే ఉంది. కానీ ఒక్క సీజన్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అతన్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోకుండా ఆర్టీఎం యూజ్ చేసుకోవాలి. ఆర్టీఎం యూజ్ చేసుకుని అతన్ని బైబ్యాక్ చేసుకోవాలి. అతను 14 కంటే తక్కువలోనే వెళ్తాడని, ఒకవేళ వెళ్ళినా కూడా ఛాన్స్ తీసుకుని చేసుకోవాలి. ఎందుకంటే మెగా ఆక్షన్ కాబట్టి, మినీ ఆక్షన్ అయితే వేరే సంగతి, మెగా ఆక్షన్ కాబట్టి అతన్ని రిటైన్ చేసుకోవడంలో, క్యాప్ ప్లేయర్ అయితే రిటైన్ చేసుకోవడంలో అర్థం లేదు. సో చాలామంది మామూలుగా ఏ ఫ్రాంచైజీ ఏం కోరుకుంటారో, తమ ఫ్యాన్స్ కూడా ఏం కోరుకుంటారు, తమ ఫేవరెట్ టీంలో ఉన్న ప్లేయర్ ఇండియాకి ఆడాలని కోరుకుంటారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్లో ఆడకూడదని చెప్పి ఫ్యాన్స్ కానీ ఫ్రాంచైజ్ ఓనర్స్ కానీ అందరూ దే విల్ బి ప్రేయింగ్ ఎ లాట్. అది మనం చెప్పలేము, మన చేతిలో లేదు. అంటే అక్కడ ఆల్రెడీ ఆ టీంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, సిమిలర్ స్కిల్ సెట్ ఉండే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్. బట్ స్టిల్ లాస్ట్ మ్యాచ్లో ఏమన్నా అతనికి అవకాశం ఇస్తారు. ఇండియా మొదటి 2 మ్యాచ్లు గెలిస్తే లాస్ట్ మ్యాచ్లో అతను లాంటి ప్లేయర్కి అవకాశం. అలాగే హర్షిత్ రాణా కూడా ఉన్నాడు టీంలో, అతను కూడా అన్క్యాప్ ప్లేయర్. కేకేఆర్ విషయంలో వాళ్ళకి అదే రకమైనది ఉంటుంది. అలాగే మయాంక్ యాదవ్ ఎల్ఎస్జీ కూడా అతని అన్క్యాప్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కానీ అతను కూడా క్యాప్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. అతనైతే ఖచ్చితంగా ఆడతాడు బంగ్లాదేశ్ జరగబోయే సిరీస్లో. అలాగే యష్ దయాల్ కూడా టెస్ట్ టీంలో ఉన్నాడు. సో ఆర్సీబీ విల్ బి ప్రేయింగ్ దట్ అతను అన్క్యాప్ ప్లేయర్ అయితే అన్క్యాప్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. సో
సో నితీష్ కుమార్ రెడ్డి అన్క్యాప్ ప్లేయర్ అయితే రిటైన్ చేసుకోవాలి. అంతా చేసినా సరే వీళ్ళకి 65 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంకా 55 కోట్లు 55 crores ఉంటాయి సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర. 55 crores ఐ థింక్ దే కెన్ స్టిల్ హ్యావ్ ఎ గుడ్ టీమ్ అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఈ ఐదుగురిని కనుక రిటైన్ చేసుకోగలిగితే మీకు 2 ఓపెనర్స్ ఉన్నారు అక్కడ, కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఒక టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ 2 ఆల్రౌండర్స్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ మంచి బౌలింగ్ కూడా వేస్తున్నాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో ట్రావిస్ హెడ్ అది వేరే ఫార్మాట్ వన్ డే అనుకోండి, బట్ స్టిల్ ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ కెన్ బౌల్. ఒక స్లాట్, ఒక కోటా వాళ్ళు ఫిల్ చేయగలరు. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, 2 ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో మీకు 4 బ్యాట్స్మెన్ అక్కడ కనిపిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్, క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, అండ్ 1 గన్ బౌలర్ ఇన్ ప్యాట్ కమిన్స్ అండ్ క్యాప్టెన్. సో మీ క్యాప్టెన్, కీపర్, 4 బ్యాటర్స్, ఒక బౌలర్, ఇవన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ అయిపోయి ఈ 5 రిటెన్షన్స్. సో వాళ్ళు కూల్గా వెళ్ళొచ్చు. మిగతా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ స్పిన్నర్స్ కావాలి. అసలు రైట్ టు మ్యాచ్ కార్డ్ కనుక వాడాలి అంటే రైట్ టు మ్యాచ్ కార్డ్ వాడే పరిస్థితిలో ఉంటే ఒక రైట్ టు మ్యాచ్ కార్డు ఉంటుంది. ఎందుకంటే 5 రిటెన్షన్స్ మాత్రం దే కెన్ గో ఫర్ హసరంగా కోసం వెళ్ళొచ్చు. హసరంగా వాళ్ళకి మంచి స్పిన్నర్, ఇండియన్ స్పిన్నర్స్ కూడా మంచి వాళ్ళు ఆక్షన్లోకి వస్తారని నమ్మకం లేదు. మంచి స్పిన్నర్స్ని టీమ్స్ అట్టే పెట్టుకుంటారు. కాబట్టి హసరంగా కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం. హసరంగా లాస్ట్ టైం టీంతోనే ఉన్నాడు, ఇంజరీ వల్ల ఆడలేదు కాబట్టి అతను రైట్ టు మ్యాచ్ కింద అతన్ని తీసుకోవచ్చు. సో హసరంగా మార్కరమ్ కంటే కూడా హసరంగాన్ని తీసుకోవచ్చు. గ్లెన్ ఫిలిప్స్ గురించి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అతను అంటారు. కానీ గ్లెన్ ఫిలిప్స్ విషయంలో నా ఫీలింగ్ ఏంటంటే అతన్ని లాస్ట్ టైం కూడా యూజ్ చేయలేకపోయారు. 3 ఆల్రెడీ ఫారిన్ ప్లేయర్స్ మీకు ఉన్నారు. మరొక ఫారిన్ ప్లేయర్ని మీరు బౌలర్గానో ఎలాగో యూజ్ చేస్తారు. అలాంటప్పుడు గ్లెన్ ఫిలిప్స్ని మీరు వాడలేకపోతున్నప్పుడు కష్టం. గ్లెన్ ఫిలిప్స్ ఇఫ్ హీ గోస్ ఇన్ టు ద ఆప్షన్ విల్ గో ఫర్ ఎ వెరీ గుడ్ ప్రైస్. చాలామంది వెళ్తారు. సన్ రైజర్స్ యూజ్ చేసుకోలేకపోయారు. బట్ అతనుకున్న స్కిల్ సెట్, హీ కెన్ కీప్ వికెట్స్, హీ కెన్ బౌల్ వెల్, హీ కెన్ ఫీల్డ్, ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్ అండ్ బిగ్ హిట్టర్, బిగ్ డౌన్ ద లైన్ హిట్టర్. అంటే లోయర్ ఆర్డర్లో వచ్చి ఫినిషర్గా ఆడగలిగే ప్లేయర్. సో గ్లెన్ ఫిలిప్స్ కోసం చాలామంది వెళ్తారు. సో అతను రైట్ టు మ్యాచ్ కూడా అతను తీసుకోవడం కూడా పెద్ద కష్టం అవుతుంది. సో ఐ థింక్ రైట్ టు మ్యాచ్ కనుక యూజ్ చేయాలి మీరు ఆరో దంటే యూ కెన్ గో ఫర్ హసరంగా. వాషింగ్టన్ సుందర్, ఐ డోంట్ థింక్ సో. వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, కానీ అతన్ని వీళ్ళు అకామిడేట్ చేయలేకపోతున్నారు టీంలో. ఎందుకంటే మార్క్రమ్ ఈజ్ ఎన్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, ట్రావిస్ హెడ్ ఈజ్ ఎన్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. మార్క్రమ్ కూడా వీళ్ళు బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మార్క్రమ్ 4-5 crores కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం కనబట్టలేదు నాకు. అలాగే ఫజల్ హక్ ఫరూకీ ఈజ్ ఎ గుడ్ బౌలర్, వీ కెన్ బై హిమ్ బ్యాక్ ఫజల్ హక్ ఫరూకీ కానీ. సో వీళ్ళు ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి. అలాగే మీరు అనొచ్చు మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి వీళ్ళందరూ క్యాప్డ్ ప్లేయర్స్, వీళ్ళని మీరు రిటైన్ చేసుకోలేరు. ఆర్టీఎం ద్వారా కూడా నేను అవసరం లేదు అనుకుంటున్నాను నేను. ఉమ్రాన్ మలిక్, షాబాజ్, మార్కండే వీళ్ళందరూ కూడా క్యాప్ ప్లేయర్స్. సో వాళ్ళు రిటైన్ చేసుకోవడం ఒక అన్క్యాప్ ప్లేయర్గా, ఒకవేళ ఇన్ కేస్ నితీష్ కుమార్ రెడ్డి బికమ్స్ ఎ క్యాప్ ప్లేయర్ అవకాశం లేదు. సో ఓన్లీ వీళ్ళు అన్క్యాప్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవాల్సింది నా దృష్టిలో నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే. మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి? ప్యాట్ కమిన్స్కి 18 crores ఇస్తారు, బాగానే ఉంటుంది. క్లాసన్కి 18 ఇస్తారు. మరి ట్రావిస్ హెడ్కి, అభిషేక్కి తక్కువ ఇస్తారా? దీనికి ఒక పని చేయొచ్చు. 18 crores, 14, 11, 18 ఆ స్లాబ్స్ అయితే ఉన్నాయి, కానీ దాన్ని మీరు డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకోవచ్చు. కొన్ని టీమ్స్ అలా చేసే. సో ఆ 4 దాన్ని ఈక్వల్గానే చేయొచ్చు, లేకపోతే క్యాప్టెన్కి ఎక్కువ పెట్టి మిగతా వాళ్ళకి ఈక్వల్గానే చేయొచ్చు. సో వాళ్ళు దాన్ని వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ స్టేచర్ని బట్టి ఇది అనవసరంగా ఒక రకమైన ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. గతంలో కూడా సన్ రైజర్స్ రషీద్ ఖాన్ని ఎందుకు కోల్పోయారంటే రషీద్ ఖాన్ వాంటెడ్ నెంబర్ 1 ప్లేస్, హైయెస్ట్ రిటెన్షన్ అమౌంట్ అడిగాడు. బట్ ఎస్ఆర్హెచ్ వాజ్ నాట్ విల్లింగ్. అందుకని రషీద్ ఖాన్ లాంటి ఒక అద్భుతమైన ప్లేయర్ని ఎస్ఆర్హెచ్ వదిలేసుకుంది. సో అందుకని అలాంటి డిస్పారిటీస్, అలాంటి ఇబ్బందులు రాకుండా ఈ అమౌంట్ని ఈక్వల్ చేసి అందరికీ వాళ్ళ మధ్య పనిచేస్తే, కరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుంది. మేబీ అభిషేక్ శర్మ, బికాజ్ ఈజ్ నాట్ ఏ యంగ్స్టర్, ఎంత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కాబట్టి అతనికి తక్కువ అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఉండేలా ఉంది. సో అలా చేసుకుని వీళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అమౌంట్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సో అది పరిస్థితి. సన్ రైజర్స్ విషయంలో ఈ నలుగురిని అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు ఎవరికైనా వేరే అభిప్రాయాలు ఉంటే నేను ఎవరైనా కొన్ని పేర్లు మిస్ అవుతే మీరు అన్న ఉమ్రాన్ మాలిక్ క్యాప్ ప్లేయర్ 10 12 10 వన్డేలు ఆడాడు, T20s ఆడాడు అతను. సో కెనాట్ రిటైన్ హిమ్ యాజ్ అన్క్యాప్ ప్లేయర్. ఇంకెవరిని భువీని కానీ నటరాజన్ కానీ రిటైన్ చేసుకుంటే అది చాలా కాస్ట్లీగా పరిగణించే అవకాశం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.